ఇక బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఇవాళ తమిళనాడు శ్రీలంక తీరాలకు చేరే అవకాశం కూడా ఉంది. మరి ఏ రకమైన ప్రభావం ఇది రాష్ట్రంపై ఉంటుంది అనేది మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అనిల్ చెప్పండి, సో ఎలా ఉంది వాతావరణం? సో రేపటి నుంచి కూడా భారీ వర్షాలని చెప్తున్నారు ఆంధ్రాలో. మరోవైపు అల్పపీడన ప్రభావం తుఫాను తమిళనాడు దిశగా వెళ్తుందనేది కూడా వార్త వస్తోంది. ఏంటి దీని ఇంపాక్ట్? అప్డేట్ చెప్పండి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడన ప్రభావం ఏపీలో ఉన్నటువంటి రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాంధ్రలో ఉండేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే తీవ్ర అల్పపీడనం ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్నటువంటి నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లోనే తమిళనాడు శ్రీలంక తీరాలకు చేరువయ్యేటువంటి అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే రానున్నటువంటి 2 రోజుల పాటు, అంటే ఈరోజు రేపు కూడా ఇటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరుతో పాటు రాయలసీమలో ఉన్నటువంటి చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య అలాగే సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో వర్షాలు కూడా ప్రారంభమయ్యాయి. అయితే గాలుల తీవ్రత సాధారణంగానే ఉంటుంది, కానీ రాయలసీమలో మాత్రం పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రధానంగా తీవ్ర అల్పపీడన ప్రభావం అంతా కూడా ఇటు తమిళనాడు, రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు పైనే ఉంటుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అయితే ఈరోజు రేపు కూడా ఆ ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. ఎందుకంటే ఆయా 5 జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. మరోవైపు కొన్ని చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న పెంగల్ తుఫానుకు రైతులు తీవ్రంగా నష్టపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. మరోసారి తీవ్ర అల్పపీడన ప్రభావంతో మరోసారి పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైతే కనుక రాయలసీమలో ఉన్నటువంటి రైతాంగానికి తీవ్రంగా నష్టం వాటిల్లేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ తీవ్ర అల్పపీడనం క్రమంగా తీరాన్ని తాకిన తర్వాత బలహీనపడి దాని ప్రభావం కూడా తగ్గేటువంటి సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు రేపు మాత్రం పూర్తి స్థాయిలో ఇటు రాయలసీమ, దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరులో వర్షపాతం నమోదు కాబోతా ఉంది. హరి.